నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. రథ సప్తమి సూర్యుడిని కంప్లీట్ గా ఆరాధించే రోజు. చాలా చాలా ప్రాముఖ్యమైన రోజుగా చెప్తున్నారు. మరి ఈ రథ సప్తమి రోజు మనం ఏం చేయాలి? సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? మరి సనాతన ధర్మము ఎంత గొప్పది అని అంటే ప్రకృతిని ఎప్పుడు కూడా మననం చేసుకునేటట్టు, మనతో పాటే ప్రకృతితో పాటే మనం కూడా నడుస్తూ ఉండి బాగా ఇన్వాల్వ్ అయిపోవచ్చు అనమాట ప్రకృతితో. మనం అంత చక్కగా ప్రతి పండగని మనకి అందించారు. అలాగే ఏదో అందించేశారా అన్నట్టే కాదు, ఏ మాసంలో ఏది చేయాలి, ఎవరిని పూజించాలి, ఎలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది చాలా వివరంగా చెప్పారనమాట. అందులో సూర్యుడు ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవంగా చెప్తూ ఉంటారు కదా. చాలా అయితే కర్మసాక్షి అన్నిటికంటే మనం అనుకుంటూ ఉంటాం ఎవరు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉంటాం, ఫస్ట్ ఆయనే చూసేది అందరికంటే కూడా. అంటే మనకి ఇక్కడ మాఘమాసము అని అంటే, మాఘము అని అంటే అసలు పాపం లేనిది అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ అర్కుడుగా కనిపిస్తారనమాట. ద్వాదశ సూర్యులు ఉంటారనమాట. 12 నామాలతో ఉంటాడు కదా స్వామి. అలా చూసుకుంటే ఇక్కడ అర్కుడుగా మనకి కనిపిస్తారనమాట ఈ మాసంలో. అర్కము అంటే ఏంటి అని అంటే పాపం అంటనేది. అలాగే ఏదైనా పాడైపోయిందని బాగు చేస్తారనమాట. అంటే మనకి హెల్త్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అని అనుకుంటే, హీలింగ్ కావాలంటే సూర్య భగవానుడు అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి ఎట్లా మనం ఎలా ఆరాధించాలి స్వామిని? దైనందిన జీవితంలో మనం చాలా ఇప్పుడు ఫుల్ బిజీ కదా, టైం లేదు అనే మాట ఎప్పుడు అంటూనే ఉంటాం అనమాట. మరి ఇట్లా మనం ఏం చేయాలి అని అంటే సూర్య నమస్కారాలని అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చిన్నప్పటి నుంచి లేవంగానే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడము, అలాగే వెంటనే సూర్య నమస్కారాలు చేయడము అనేది ఇంపార్టెంట్ గా మనం పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా. ఒక 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కారాలన్నా చెయ్యాలి. యాక్చువల్ గా 7 చేస్తే చాలా మంచిది. లేదు అని అంటే గనక అట్లీస్ట్ ఒక నమస్కారం అన్న స్వామికి చేస్తే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ రోజున మనం ఏం చేయాలి రథ సప్తమి రోజు అని అంటే గనక, స్వామివారు మన మకర సంక్రాంతి నాటి నుంచి ఉత్తరాయణ కాలంగా మనం చెప్పుకుంటాం కాబట్టి చాలా అత్యంత పుణ్యకాలం అనమాట. ఆ తర్వాత వచ్చే సప్తమి కాబట్టి దీనికి చాలా, అందులో మాఘమాసం నాడు వచ్చింది కాబట్టి స్వామివారికి చాలా విశిష్టంగా మనం పూజ చేసుకోవడానికి అనువైన రోజు అని చెప్పుకోవచ్చు. స్వామివారి రథం ఏంటి అని అంటే మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా ఆగదు. ఎప్పుడు కూడా అలసట అనేది ఎవరికి లేదు అని అంటే సూర్య భగవానుడికి, చంద్రుడికి ఇటు సూర్యుడికే చెప్పుకోవచ్చు. అంటే సూర్య భగవానుడి రథానికి చాలా విశిష్టతగా ఉంటుంది. మనం చూస్తే గనక 7 గుర్రాలు ఉన్నాయి అని అంటాం. 7 నెంబర్ చాలా ఇంట్యూషన్ కి సంబంధించింది అనమాట. మీరు ఎవరైనా 7 నెంబర్లో పుట్టిన వాళ్ళని చూడండి, చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఏ విషయం అయినా కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడగలుగుతారు అనమాట వీళ్ళు. మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఎందుకు ఇలా కన్విన్స్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళకి చాలా విషయాలు చాలా అంతర్లీనంగా తెలిసి ఉంటాయి, ఐక్యూ లెవెల్స్ బాగుంటాయంట. అయితే మీరు చూస్తే కనుక అట్లా 7 గుర్రాల మీద స్వామివారు ఎప్పుడు కూడా స్వామివారు పయనిస్తూనే ఉంటారు. ఇక్కడ అలుపు సలుపు ఉండదు. మన పని అయిపోయినట్టే, అలసిపోయాడంటే ఒక్క దగ్గర స్టాప్ అవుతే ఇంకో దగ్గర అంతే. కాబట్టి అలా సెట్ అవుతారు. అంటే మనకి ఇప్పుడు రథాన్ని మనం చక్కగా ముందు అసలు పొద్దున్నే లేచి రథం ముగ్గేసుకోవాలి. ఇంటి ముందు ఖచ్చితంగా స్వామివారిని మనం ఆహ్వానం చేసినట్టు అనమాట. మా ఇంటి పైన కూడా ఒక్కసారి నీ కరుణా కృపా కటాక్షాలు ప్రసరింపజేయ స్వామి అని చెప్పి స్వామివారిని అడగడం. అలాగే స్వామివారికి మనము బంగారం రథం గాని వెండి రథం గాని సమర్పించాలి అని ఉంటుంది అనమాట. అలా అందరం చేయలేం కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ప్రకృతినే మనం ఆశ్రయిస్తాం. ఏం చేస్తాము, చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తాం అనమాట. చక్కగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఆవు పిడకలతో మంటని జ్వాలను ప్రజ్వలింపజేసి దాని మీద చక్కగా కుండతో మనం గనక ఆవు పాలతో పరవాణం వండుకొని స్వామివారికి నైవేద్యం పెడితే ఎలాంటి అనారోగ్యమైనా కూడా దరి చేరదు మనకి. ముఖ్యంగా చిక్కుడు ఆకుల్లో పెట్టాలంటారు కదా, చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి. అలాగే మీరు తలస్నానం చేసేటప్పుడు కూడా జిల్లేడాకులను రేగిపళ్ళు పెట్టుకుని తలస్నానం చేస్తారు ఎవరైనా, ఏజ్ వాళ్ళైనా. ఆరోగ్యాన్ని ప్రసరింపజేస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు అందులో అర్కము అని జిల్లేడాకుల్ని కూడా అంటాం మనం. సంస్కృతంలో అర్కము అంటే జిల్లేడాకులకి వస్తాయి అన్నమాట.
కాబట్టి అలా మనం స్వామివారికి చక్కగా ఈ కాస్త చేసుకుంటే చాలు. ఇదంతా చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? 1.5 hour పడుతుంది అంతే. ఎస్. అవునా కాదా? ఒక చిన్న కుండలో ఒక 4-5 పిడకలు కాల్చన్నా బయట ఆరుబయట చక్కగా మనం చేసుకుంటే మనకి అన్ని బాల్కనీస్ అవన్నీ ఉంటాయి చక్కగా. మన ఇంట్రెస్ట్ మనం చేసుకోవాలి అనుకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. అంతే. కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అనంటే సూర్యుడిని పూజించడం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఎందుకు అనంటే ఆరోగ్య ప్రదాత. మీరు చూస్తే గనక విటమిన్ డి కూడా సూర్యుడి నుంచే తీసుకోవాల్సిందే మనం. అవునా? కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి తప్పకుండా సూర్యుడిని పూజించడం అనేది చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే గనక రథసప్తమి నాటి నుంచి మళ్ళీ రథసప్తమి వరకు బెల్లం నీళ్ళల్లో వేసి ఎర్ర పువ్వులు వేసి నీకు అర్ఘ్యం ఇస్తాను స్వామి, ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించు అని చెప్పి కూడా స్వామివారిని దండం పెట్టుకోవచ్చు అనమాట. నీళ్ళల్లో బెల్లము ఎర్ర పువ్వులు మనకంటే రోజ్ ఫ్లవర్స్ ఎర్రవి చాలా బాగా దొరుకుతాయి కదా. ఎర్రవి చక్కగా మనకి తెచ్చేసుకోవడము. 5 పువ్వులు లేదండి మా దగ్గర ఒకటే పువ్వు అవైలబిలిటీ ఉంటుంది అనుకుంటే ఆ ఒక్క పువ్వు అయినా సరే వేసి స్వామివారికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. సో మరి బీయింగ్ అ స్పిరిచువల్ హీలర్ అగైన్, మరి ఒకవేళ ఆరోగ్యం బాగా లేని వాళ్ళకి కానీ లేకపోతే తరచూ సిక్ అవుతున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా స్విచ్ వర్డ్ కానీ స్విచ్ మంత్రం కానీ సజెస్ట్ చేస్తారా? సో దట్ ఈ రథసప్తమి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి బెనిఫిట్స్ ని పొందడానికి అనువుగా ఉంటుందేమో. గోల్డెన్ సన్ రైజ్. ఈ గోల్డెన్ సన్ రైజ్ అనే మాట మనం ఉపయోగించుకుంటే కనుక ఏదైనా న్యూ బిగినింగ్స్ కానివ్వండి, మీకు ఎటు దారి దొరకట్లేదు, అసలు మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, చాలా కురుకుపోయి ఉన్నారు సమస్యల్లో, ఎక్కడ ఊపిరి ఆడడం లేదు, ఏమిటో దొరకట్లేదు అసలు అనుకుంటే కనుక ఈ గోల్డెన్ సన్ రైజ్ అనే స్విచ్ వర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ కోసం వెతికితే గోల్డెన్ సన్ రైజ్ యూజ్ అవుతుంది. ఎక్కడన్నా ఆపర్చునిటీ కోసం యూజ్ చేయాలనుకున్నా కూడా గోల్డెన్ సన్ రైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి? ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. సో 27 times 28 times మనం స్విచ్ వర్డ్ ఎప్పుడైనా 28 times చదవాలన్నమాట. పొద్దున మధ్యాహ్నం రాత్రి అని పెట్టుకుంటే స్విచ్ వర్డ్ మనకి బాగా సబ్ కాన్షియస్ మైండ్ కి చేరుతుంది, మనకు తెలియకుండా ఇంకా మననం చేసేసుకుంటా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే.